గాయస్ వీఆర్ బిస్కెట్ ఇలా ఉండాలి అసలు రైడ్ చాలా వరకు స్క్రాంబర్స్ వచ్చినాయి చూడండి. వెనక మొత్తం ఓకే ఉంది, వెనక ముందు అక్కడ రైట్గా. ఓ జీన్ అనేది మొత్తం సెటప్ వేసింది సార్. చూద్దాం మరి మిస్ అయిన వాళ్ళేమో క్యాప్చర్ చేయగలుగుతాం. అసలు ఎక్కడ నుంచి పోతున్నారు, ఎలా పోతున్నారు, మనకి ఎలాంటి ఐడియా లేదు అసలు. గైస్ ఫైనల్లీ ఈవెంట్ అయిపోయింది. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ది హోమ్. Hey guys, welcome back to the channel. So today is something special day. The time is around 6:30. హాఫ్ అన్ అవర్ ముందు స్టార్ట్ అవ్వాల్సింది, చాలా లేట్ అయింది. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. వచ్చిన రైడ్ ఉంది, మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు ఇద్దరు. సో కలిసి జాయిన్ అయ్యి వెళ్దాం, ఓకేనా? చలో. సో నా దగ్గర బండి లేదు, అండ్ నేను నైట్ ఒక అన్నని బండి అడిగినుండే. సో ఫైనలీ ఐ గాట్ నైట్ తీసుకొచ్చాను. ఐ విల్ షో యూ విచ్ బైక్ ఇస్ ది స్క్రాంబ్లర్ 400. నైట్ డిస్కషన్ ఆల్రెడీ దీన్ని డ్రైవ్ చేసా ఒకసారి, బాగుండే. సో నిన్న కొంచెం డ్రైవ్ చేసి కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయింది. బట్ యా విల్ డ్రైవ్ ఇట్ అగైన్. సో చలో, లేట్ అవుతుంది, మనం వెయిట్ చేస్తున్నారు బయట. లెట్స్ గో అవుట్. మనం గ్లౌస్ వేసుకోవాలి. ఏం వాయిస్ అయ్యి అయ్యి అది నేను హెల్మెట్ వేసుకున్నా కానీ అది హెల్మెట్కి అది వేయలేను. హెల్మెట్ లాక్ కంపల్సరీ వేయాలి. నేను ఏదో హెల్మెట్ వేసుకుని వచ్చేసినాను తర్వాత. సో మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టార్ట్ అయిపోవాలి. నాకు అడ్రస్ వెళ్ళదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏడికి పోవాలన్నా. సో గాయస్, నేను స్పీడ్లో పోతే మాత్రం నాకు తెలిసి వాయిస్ బ్రేక్ అవుతుంది, సౌండ్ వినిపించదు. సో స్పీడింగ్లో ఉన్నప్పుడు నేను ఎక్కువ మాట్లాడాను, స్లోగా ఉన్నప్పుడు నేను మాట్లాడుతూ అవుతున్నా, ఓకేనా? చలో లెట్స్ గో. అసలు లొకేషన్ ఏందో ఏందో కథ మనకు తెలియదు, చూస్తే తెలుసు అడిగిపోయాక. చలో లెట్స్ రైడ్. బండి మాత్రం చాలా క్రేజ్ ఉంది ఈ బండి మాత్రం. నేను ఏదో అనుకున్నా కానీ నేను అంత పర్ఫెక్ట్గా నడపలేను ఎప్పుడు, అంటే హైవే మీద ఇప్పుడే నడుపుతున్నా కాబట్టి చాలా అంటే చాలా క్రేజ్. స్పీడింగ్ అయినా సరే ఊరికి అలా వీలు అయిపోతుంది కాదు అసలు. క్రేజీ 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 క్రేజీ. చూద్దాం ఏందో మరి మ్యాటర్. అందుకే మనకి చెప్పిన హెల్మెట్ లేకుండా వచ్చిండు. హెల్మెట్ వేసుకొని రారా కంపల్సరీనా, లేకపోతే బ్లాస్ట్ అయిపోతుంది అని. హెల్మెట్ లేకుండా మాత్రం బయటకి అస్సలు పోవద్దు మనం. వితౌట్ గేర్ అస్సలు బయటకి. ఇప్పుడు తాడపండ్లో ఉన్నాం. సో గోయింగ్ టు నెక్లెస్ రోడ్. లాస్ట్ టైం అక్కడనే అయింది ఈవెంట్. ఐ హోప్ మోస్ట్లీ ఈ ఈవెంట్ కూడా ఇప్పుడు అక్కడనే స్టార్ట్ అవ్వబోతుంది అనుకుంటున్నా. ఐ డోంట్ నో. చూద్దాం, అడిగి పోయినాక ఏమైనా కన్ఫ్యూజ్ అయితే మనం అక్కడ చూద్దాం, ఎవరైనా ఉంటారు ఎవరో ఒకళ్ళు. లెట్స్ నో ద లొకేషన్. నాకు లైక్ ఇన్స్టాగ్రామ్లో చూశాను, ఎక్కడ నాకు లొకేషన్ కనిపించలే. నాకు అది ఒక్కటి నాకు ప్రాబ్లం అయింది. సో చూడాలి నేను ఇప్పుడు ఒకసారి అక్కడికి పోయినాక. లెట్స్ సీ హౌ. మనోడేమో అట్లా ఏం చెప్పలేదు. నెక్లెస్ రోడ్లో ఉన్నాం గాయస్. వెహికల్స్ మాత్రం ఏం కనిపిస్తలే. లైక్ స్టార్ట్ అని మాత్రం 7 అని చెప్పారు. మరి చాలా వెహికల్స్ పోతున్నాయి, మరి అదేనా అందులో ఉన్నాయా వెహికల్స్ మరి మనకు ఐడియా లేదు. బట్ చూద్దాం ముందుకు పోయి. మరి ఏడోకు వెళ్ళారంట, మరి ఎక్కడికో మనకు తెలియదు. స్టార్ట్ అయిపోయింటారా, స్టార్ట్ కాలేదంటారా, వీఆర్ లేట్ అనేది తెలియదు. చూద్దాం, లెట్స్ సీ ఏడనా రైడ్ ఎట్లా. గాయస్ వీఆర్
బిస్కెట్ అక్కడ ఒకటి ఈవెంట్ అవుతుంది అక్కడ ఇంకా. సో లైక్ కమింగ్ టు అవర్ పాయింట్, లైక్ మనం బిస్కెట్ అయిపోయింది, లేట్ అయింది, లేట్ స్టార్ట్ అయినాం మనం. దానివల్ల అందరూ వెళ్ళిపోయినారు, ఎవరు లేరు ఇక్కడ ఇప్పుడు పోదామంటే కూడా. సో మనం ఇప్పుడు ఫాస్ట్గా స్టార్ట్ చేయాల్సిందే. మేబీ ఇక్కడ స్టార్ట్ అవ్వాల్సింది, నేను లాస్ట్ టైం ఇక్కడ స్టార్ట్ అయింది ఈవెంట్, మరి ఈసారి ఎక్కడైందో మరి నాకు ఎక్కడ ఎవరు లొకేషన్ కూడా పెట్టలేదు అసలు. ఆ ఈవెంట్ గురించి ఈవెంట్ ఓపెన్ చేస్తే కూడా ఈవెంట్లో కూడా ఎవరు లొకేషన్ పెట్టినట్టు నాకు అనిపించాలి. మరి ఎట్లా మరి ఇదే ఎట్లా నాకు తెలియట్లేదు. మనం మరి ఫాస్ట్గా వెళ్ళిపోతే మనకి కనెక్ట్ అవుతారు రైడర్. మరి వేరే దగ్గర పెట్టారో ఎక్కడ పెట్టారో చూద్దాం. లెట్స్ సీ I think 350cc and 250cc and 400cc. నంబర్ బై నంబర్ అట్లా బాగుంది సీసీలో. లైక్ యాక్చువల్లీ నేను చూసింది అయితే అందులో 7 ఉండే, అందుకని నేను వచ్చేస్తాంలే 7 అంటే 7:30 వరకు అట్లా స్టార్ట్ అయిపోతామో అందరు రానికి టైం పడుతుంది అనేసి నేను అనుకున్నాను. బట్ 7కి ముందే స్టార్ట్ అయిపోయారు. మనం ముందే రావాల్సింది. చూద్దాం మరి మిస్ అయిన వాళ్ళని మనం క్యాప్చర్ చేయగలుగుతాం. అసలు ఎక్కడి నుంచి పోతున్నారు, ఎలా పోతున్నారు, మనకి ఎలాంటి ఐడియా లేదు అసలు. లెట్స్ సీ. చూద్దాం మనం మధ్యలో ఏమైనా టచ్ లింక్ కనెక్ట్ అయినారు అనుకో రైట్ కంటిన్యూ అవుతాం వెళ్తానండి. ఐదు కూడా ఒక్కసారి ఏది ఇలా ఉంటారు అసలు రైడ్. మళ్ళీ మేము చాలా లేట్ రావడం వల్ల బ్యాడ్ బాయ్ అయిపోగా. వీళ్ళకి సెకండ్ పట్టేది వెళ్ళిపోనికి. నిమిషంలో వెళ్ళిపోతారు ఇట్లా. థ్రాటిల్ గుంజితే చాలు జంపు దొరకరు అసలు వాళ్ళ నాకు. చూడండి వాళ్ళండి ఇప్పుడు. ఓ గాయ్స్ తిప్పు 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 గాయ్స్. గాయ్స్ నేనే లేట్ వచ్చానేమో అనుకున్నా, బట్ ఐఎమ్ రాంగ్ గాయ్స్. ఇది గాయ్స్ అసలు రైడ్ లైన్ అంటే ఇది. లైన్లో ఉండు. సో గాయ్స్ ఇది లైనప్ చూడండి ఎలా ఉందో. మేమంతా దాటేసి ఊరంతా తిరిగేసి అయిపోయిందేమో ఈవెంట్ అనుకో మేము రిటర్న్ వెళ్ళిపోయే టైంలో వీళ్ళు వచ్చారు ఇక్కడ దగ్గరకు వచ్చాక. షిట్, మనం అక్కడనే స్టార్ట్ అవ్వాల్సింది. మనకు తెలియదు ఇది ఎక్కడ స్టార్ట్ అయిందో. స్టార్ట్అప్ పాయింట్ ర్యాంప్ షోర్ నుంచి, బట్ నేను చాలా త్వరగా స్టార్ట్ అయినా అక్కడ నుంచి రాకుండా వేరే సైడ్ నుంచి, అందుకనే లేట్ అయిపోయింది. బట్ ఫైనల్లీ మనం
లైన్లో మనం గ్యాదర్ అయినాం కాబట్టి వి షుడ్ నాట్ మిస్ దిస్. ఇప్పుడు వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. చాలా అంటే హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ బైక్స్ ఉన్నాయి కదా, సీరియస్లీ చెప్తున్నా. నేను షాక్ అయిపోయినా బైక్ పోగా చూస్తున్నా కదా, క్రేజీ ఉన్నాయి ఒక్కొక్కటి. సి నా ఫేవరెట్ బైక్ ట్రాంప్. వావ్. వెనక ఒక ఓల్డ్ అంకుల్ ఉన్నాడు, చాలా భయంకరంగా ఉన్నాడు ఎడలేపుతానికి. నా ఫేవరెట్ బైక్ వచ్చేది స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్. ఎప్పుడు కొంటామో ఏమో తెలియదు అని. ఎస్, బైక్ మాత్రం బాగా కొత్తగా ఉన్నట్టున్నాడు రీసెంట్గానే. క్రేజీ ఉన్నారు ఒక్కొక్కరు గాయస్ అసలు. చాలా వరకు స్క్రాంబ్లర్స్ వచ్చినాయి చూడండి, వెనక మొత్తం అవే ఉన్నాయి. వెనక ముందు అక్కడ లైట్గా క్రేజీ ఉన్నాయి. థ్యాంక్ గాడ్ ఐ బ్రాట్ స్క్రాంబ్లర్ 400. వావ్ కావాల్సి క్రేజీ ఉంది ఇది. ఇప్పుడు మనం ఎక్కడ ఆపుకోవాలనేది నాకు అర్థం అవ్వట్లేదు. 2-2 బట్ వేర్ టు స్టాప్, వేర్ టు గో, ఎక్కడ ఎంతమంది పార్కింగ్కి ఎలా పెడతాం ఇంత మనం. ఎన్ని వెహికల్స్ వండి చూడండి. ఇవన్నీ అపాచీ కదా, ఇటు సైడ్ అన్ని అపాచీలు, అక్కడ అన్ని ట్రాంప్లు ఉన్నాయి ఎక్కువ. మోస్ట్లీ నేను తెచ్చిన స్క్రాంబ్లర్ 400 కూడా ఎక్కువ ఉన్నాయి అవే. సో 100+ వెహికల్స్ వచ్చాయి. నిజంగా చెప్తున్నా కదా, ఇక లైన్ మిస్ అయిపోయినాం. ఇక మేము రాలేమేమో, లేట్ అయిపోయిందేమో, అందరూ వెళ్ళిపోయినారేమో అనేసి అనుకున్నాం. ఇక మధ్యలో ఎవరు టచ్ అయినారు, ఆడిట ట్రావెల్ చేసి చూసేసి వీడికి వస్తే రిటర్న్ అయ్యే టైంలో అప్పుడు కనెక్ట్ వీళ్ళందరూ. సో ఎలా ఉండేది రైడ్ ఎక్స్పీరియన్స్ నీది? అది మాత్రం మస్తు ఉండే, కానీ మిస్ అయినాం కదా. స్టార్టింగ్ నుంచి ఉంటే ఇంకా మిస్ అయిందా? మధ్యలో ఉంటే బాగుంటుండే. చాలా మిస్ అయినా మధ్యలో కాదు, దగ్గర హకీంపేట్ 2-3 కిలోమీటర్స్ వచ్చినాక మేము కనెక్ట్ అయినాం తెలుసా. అయిపోయింది ఇక, రైడ్ అయిపోయింది, ఎవరు లేరు, ఇక మిస్ అయిపోయినాం. ఇక లైట్ తీసుకోవాలి, ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా. బట్ ఫైనల్లీ వెళ్ళిపోయే టైంలో బొల్లారం రోడ్లో మనకి వీళ్ళు కనెక్ట్ అయినారు. సో మళ్ళీ బ్యాగ్ తిప్పుకొని మళ్ళీ వీళ్ళతో జాయిన్ అయిపోయా. కొద్దిసేపు అయినా సరే నాకు జాయిన్ అవ్వాలని ఉండే. లాస్ట్ టైం అయినా కానీ ఇట్లా గోప్రో లేకుండా వీడియో తీయలేకపోయాను. ఈసారి తీయగలుగుతున్నాను కాబట్టి ఎట్లా తీద్దాం, క్యాప్చర్ చేద్దాం అనేసి చేస్తున్నాను. సో చాలా వెహికల్స్ వచ్చాయి చూడండి. అది చూపియే కదా మాకు. అక్కడ ముందర BMW ఇస్తూ ఉంది, కావాసాకి. చాలా క్రేజీ వెహికల్స్ వచ్చినాయి. Z900 మొత్తం సెటప్ వేసింది దీనికి సార్. క్రేజీ ఉంది. బెంట్లీ 300, ఆడ స్పీడ్ ట్విన్ ఉంది, Z900 ఉంది, చాలా వచ్చినాయి గాయ్స్. ట్రాంప్లో స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ నా ఫేవరెట్ బైక్. పైన BMW S1000R ఉంది, మళ్ళీ Z900 ఒకటి ఉంది. లెట్స్ సీ ఏంటో మరి పైకి పోయినాక తెలుస్తుంది, చూద్దాం ఎలా అవుద్దో ఈరోజు డే.
గాయ్స్ అయిపోయిన కొద్ది ఇంకా వస్తున్నారు. లేడీస్ నడుపుతున్నారు, జెంట్స్, అబ్బాయిలు, అమ్మాయిలు అందరూ నడుపుకుంటూ వస్తారు. ఇంకా వస్తూనే ఉన్నారు. మరి బ్యాగ్ ఇచ్చారు. BTS happening. సో 350 పే చేస్తే మనకి ఇది ఇచ్చారు, లైక్ బ్రేక్ఫాస్ట్ అవి తినడానికి. సో శ్రీమన్ బాబు వచ్చాడు, వీడియో షూట్ అవుతుంది. సో ఇది ట్యాగ్ ఇచ్చారు, పెట్టుకున్నవి. సో 350 కడితే ఇచ్చారు. వీ హ్యావ్ టు పే 350 ఫర్ దట్. పే చేసాం. దానికి అంటే ఫుడ్ ఫ్రీ ఆడ. హయబూజా, శ్రీమన్ ప్రొవైడ్ హయబూజా. కస్టమర్ చేసి అడిగి అసలు ఏంటి క్రేజీ మాడిఫై చేశారు అసలు. అయితే 60 ఉన్నది. ఇది ఇంకా మార్నింగ్ నుంచి నో బ్రేక్ఫాస్ట్ ఏం లేవు. సో డైరెక్ట్ తినకుండా వచ్చేసిన. చాలా ఆకలి ఉండే. క్రేజీ అంటున్నారు. సౌండ్ వినిపిస్తున్నట్టుంది మీకు. ఇప్పుడు ఏదైతే మనం ఈ రైడ్కి వచ్చి అమౌంట్ మనం ఏదైతే ఇక్కడ పే చేస్తున్నామో, సో ఇదంతా ఆర్ఫనేజ్ లైక్ హాస్పిటాలిటీకి, లైక్ హాస్పిటల్ ఉన్న నీడ్ పీపుల్స్కి వాళ్ళందరికీ డొనేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఈ మనీ అంతా కలిపి హాస్పిటల్స్లో ఉన్న వీళ్ళకి డొనేట్ చేస్తారు అమౌంట్, లేని వాళ్ళకి, కష్టంలో ఉన్న వాళ్ళకి. సో దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ బై కండక్టింగ్ దిస్ ఈవెంట్. Finally event అయిపోయింది. We are going back to the home. సో ఇందులో కొన్ని లెటర్స్ ఇచ్చారు, ఒక కీ చిన్నగా బ్యాండ్ ఇచ్చారు, ఒక ట్రీ ఇచ్చారు. క్రేజీ. ప్రతిసారి నేను ఒక ఫోటోగ్రాఫర్ లాగా వెళ్తుండే, బట్ టుడే నాకు రైడ్ చేసే ఛాన్స్ దొరికింది. టు ఫీల్ ఎన్నో రోజుల తర్వాత రైడ్ చేసిన. లేదా ఒకప్పుడు మొన్నటి వరకు మొత్తం నేను షూట్ చేస్తూనే ఉంటుండే. నాకు ఏడా రైడ్ చేద్దామన్నా అట్లా
ఎక్స్ప్లోర్ చేద్దామనే ఛాన్స్ దొరకకపోతుండే. యా టుడే ఐ గాట్ ద ఛాన్స్ టు డ్రైవ్ అండ్ సీ ద ఎక్స్పీరియన్స్. చాలా బాగుండే. దిస్ వాస్ క్రేజీ టుడే. కింద ఫ్లవర్స్ ఉన్నాయి, ఇవి చెట్టు ఇచ్చారు ఒకటి చిన్నగా, నైస్. మీరు ట్రీ ఇంకేదో ఇచ్చారు, స్టిక్కర్ సంథింగ్ ఏదో. ఓకే, ఇప్పుడు ఎట్లా పట్టుకుని పోవాలా చూద్దాం. సో ఇప్పుడు నేను పట్టుకొని వెళ్ళాలి. సో పోతూ మాట్లాడదాం. సో ద రైడ్ వాజ్ అమేజింగ్ బట్ మై రైడ్ వాజ్ వరస్ట్. అందరు రైడ్ చాలా బాగుంది కానీ నా రైడ్ తప్ప. ఎందుకంటే నేను టైంకి రాలేకపోయాను. లైక్ ఏంటంటే వచ్చే మూమెంట్లో నాకు చాలా వెహికల్స్ ఆల్రెడీ వస్తున్నాయి అన్నమాట. లైక్ చాలా వెహికల్స్ పోతున్నాయి రన్నింగ్లో అటు పోతున్నాం నెక్లెస్ రోడ్ సైడ్. సో వాళ్ళు అటు సైడ్ రావడం వల్ల నేనేమనుకున్నా అంటే అరే వెళ్ళిపోతున్నారేమో, స్టార్ట్ అయిపోయిందేమో అనుకుని నేను అనుకున్నా. సో అలా అనుకొని నేను స్పీడ్గా మేము మళ్ళీ క్యాచ్ చేసుకుందాం, మళ్ళీ మిస్ అయితే దొరకాలని చెప్పేసి మళ్ళీ అదే ప్లేస్ నుంచి సేమ్ కొంపల్లి అట్లా వచ్చేసి మెడిచల్ నుంచి రింగ్ రోడ్ సర్వీస్ నుంచి ఎక్కి మళ్ళీ అట్లనే వచ్చినాం. వచ్చేసరికి చాలా వేరే వేరే హోండా నుంచి పెట్టారు, చాలా వేరే బ్రాండ్స్ నుంచి వచ్చినాయి. బట్ నేను ర్యాంప్ అనుకున్నా కాబట్టి అక్కడ ఎత్తికిన దొరకలేదు. మధ్యలో ఒక రైడింగ్ గ్రూప్ పోతుండే, ఒక రైడ్ గ్రూప్ పోతుండే. సో వాళ్ళతో జాయిన్ అయిపోయి వెళ్ళిపోవడం అనుకున్న టైంలో వీళ్ళందరూ వస్తున్నారు ఇటు సైడ్. క్రేజీగా అనిపించిన అది అయినప్పుడు మీకు వీడియోలు వస్తుంటుంది. సో అది మిస్ అయిపోయినా అనుకున్నా, కానీ అన్ఫార్చునేట్లీ దొరకగానే మళ్ళీ రిటర్న్ చేసుకొని వెళ్దామనేసి సో ఫైనల్లీ వాళ్ళతో బొల్లారం నుంచి స్టార్ట్ అయినాం. ఈవెంట్ అయిపోయి వరకు నేను ఇప్పుడు మొత్తం మా వాళ్ళు వచ్చి వెళ్ళిపోయినారు మధ్యలో. నేను ఒక్కనే మధ్యలో సో పాస్ తీసుకున్న ఒకటి, ఆ పాస్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇలా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే. సో ఒక బ్యాగ్ ఇచ్చారు. ఇప్పుడు రిటర్న్ పోయేటప్పుడు చిన్నగా ఒక ట్రీ ఇంకా ఒక లెటర్స్ ఇచ్చారు అని. సో అది క్రేజీ ఉండే. సో ఫైనలీ సాటిస్ఫైడ్ ఇప్పుడు లాస్ట్లో. అట్లీస్ట్ స్టార్టింగ్ నుంచి లేకపోయినా లాస్ట్లో నచ్చి నేను జాయిన్ అయినందుకన్నా చాలా హ్యాపీ కూడా. ఎప్పటి నుంచో అవుదాం అనుకున్నా, అలాంటి ఛాన్స్ దొరకలేకపోయింది. బట్ ఫైనలీ ఛాన్స్ దొరికినంటే వాళ్ళందరూ లేడీస్ కూడా నడుపుతున్నారు. సో ఎక్కడెక్కడి నుంచి వచ్చారు చాలామంది. సో రైడ్ వాజ్ అమేజింగ్, అసలు చాలా బాగుంది. సో ఏదో అనుకొని స్టార్ట్ చేస్తున్నా, బట్ అది కరెక్ట్గా ప్రాపర్గా ఎండ్ అవ్వట్లేదు, ప్రాపర్గా స్టార్ట్ అవ్వట్లేదు. కానీ ఇది కొత్త కదా మోటో బ్లాగింగ్ ఫీల్డ్కి రావడానికి. సో ఖచ్చితంగా నేను వీడియో బై వీడియో నేను చాలా మంచిగా ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నా. సో చాలా మంచిగా ఇంప్రూవ్ చేస్తాం వీడియో బై వీడియో. రెగ్యులర్గా మంచి రావాలని కోరుకుంటున్నాను నేను కూడా. త్వరలో మనం కూడా ఒక బండి తీసుకుందాం. టైం పడుతుంది, బట్ నాట్ నౌ. ఐ వాంట్ టు టేక్ ఇట్ బై మై ఓన్. సో దానికోసం నేను ఇప్పుడు హార్డ్ వర్క్ చేయాలి కాబట్టి